హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియాలో మిస్టీరియస్ రివర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నది పేరు వచ్చేసరికి సరస్వతి నది. దీని గురించి మన పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలా చోట్ల మెన్షన్ చేసి ఉంది. అలాగే ఈ నది ప్రజెంట్ పూర్తిగా ఎండిపోయి కనుమరుగైపోయింది. ఈరోజు ఈ నది గురించి, ఈ నదికి ఏమైందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఈ నది హిమాలయాల్లో మొదలయ్యి పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మీదుగా వస్తుంది. కానీ ఈ నది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఒకప్పుడు దీని అలలు పర్వతాలంత హైట్లో ఎగిసి పడేవని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నది ఆనవాళ్ళు కూడా లేవు. ఈ నది 500 BC టు 200 BC వరకు ప్రపంచంలోనే అతి పెద్ద నదిగా ఉంది. ఈ నది ఒడ్డున మహాభారతం కూడా జరిగింది. అలాగే ఈ నది గురించి మన వేదాలలో కూడా రాశారు. అలాగే ప్రపంచంలోనే ఏ నదికి లేని పాయలు సరస్వతి నదికి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న చినాబ్, సట్లెజ్, సింధు ఇవన్నీ ఒకప్పటి సరస్వతి నదికి పాయలుగా ఉండేవని చెప్పేవాళ్ళు. అలాగే ఈ నదికి ఆనుకొని మన హిందూ తెగలైన హరప్ప నాగరికత, ధోలావీరా, లోథల్, కలిబంగ అనే తెగలకు సంబంధించిన ప్రజలు నివసించేవాళ్ళు. అలాగే ఆఫ్ఘన్ నుంచి ఎవరైనా రావాలి అన్నా ఈ నదిని దాటి రావాలి. అంత సాహసం ఎవరూ చేయలేక వెనక్కి వెళ్ళేవాళ్ళు. ఈ నది విస్తరణ ఎలా ఉందంటే దీని ఆనవాళ్ళు పాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నాయి. కానీ భారత్ యొక్క పురాణాలు ఈ నది చాలా విలువ కలిగినదని, కానీ అంత పెద్ద హిమాలయాల నుంచి వచ్చే నది ఎలా ఎండిపోయింది? ఈ నది ఎండిపోయే సమయంలో అక్కడ ఉన్న హరప్ప మరియు ధోలవీరా, లోథల్, కాలిబంగ ఈ తెగలన్నీ పూర్తిగా అంతరించిపోయాయి. ఎందుకంటే ఇక్కడ నివసించే ప్రజలందరూ ఈ నదికి ఆనుకొని ఆ నది నుంచి వచ్చే నీటితో పంటలు పండించి బతికేవాళ్ళు. అలాగే అక్కడ ఆ నది ఉండటం వలనే ఈ నాగరికతలు మొత్తం డెవలప్ అయ్యాయి. అలాగే ఈ నది ఉన్నట్టుండి హఠాత్తుగా ఏమీ ఎండిపోలేదు. ఈ నది ఎండిపోవడానికి 200 సంవత్సరాలు పైగా పట్టింది. ఈ నది హిమాలయాల్లో బ్రహ్మకుండ నుంచి వస్తుంది. కాబట్టి ప్రపంచం అంతమయ్యే వరకు ఈ నది ఎండిపోదనే రూమర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ నది ఎప్పటికీ ప్రవహిస్తుందని, ఇది భూమి యొక్క అంతర్భాగంలో ఉంది అని చెప్తూ ఉంటారు. సరస్వతి నది ఎండిపోయే సమయంలో కేవలం భారత్ మాత్రమే ఇలా తెగల్ని కోల్పోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్, అలాగే అమెజాన్ చాలామంది తెగలు అంతరించిపోయారు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఈ కరువు 250 సంవత్సరాలు పట్టి పీడించింది. అందువలన హిమాలయాల లాంటి గొప్ప హిమనీ నదాల నుంచి వచ్చే నదులు కూడా ఎండిపోయాయి. మన పురాణాలు మరియు ఇతిహాసాలలో ఈ సరస్వతి నది గురించి మెన్షన్ చేసి ఉండకపోతే ఈ నది ఉండేదని మనకు తెలిసి ఉండేది కాదు. 1997లో ఈ నది కోసం మొదలుపెట్టిన అన్వేషణలో తూర్పు భారతదేశం మొత్తాన్ని ఇండియా యొక్క ఆర్కియాలజీ మరియు అమెరికన్ యొక్క ఆర్కియాలజీ సర్వే చేశారు. ఈ సర్వేలో ప్రజెంట్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో ఉన్న గగ్గర్ నది యొక్క 15 మీటర్ల లోతులో ఇంకొక నది ప్రవహించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే గుజరాత్లోని కొన్ని పరివాహక ప్రాంతాల్లో హిమాలయాలు, రాజస్థాన్ మరియు పంజాబ్ యొక్క ఇసుక రేణువులు ఉన్నాయి. దీనిని బట్టి హిమాలయాల నుంచి పంజాబ్, రాజస్థాన్ మీదుగా గుజరాత్ ఒక నది ప్రవహించింది. అలాగే అటు ప్రవహించిన నది ఏకైక నది కూడా సరస్వతి నదే. దీనిని బట్టి సరస్వతి నది యొక్క ఆనవాళ్ళని ఆ రూట్లో గుర్తించవచ్చు. అలాగే ఈ నది ప్రవహించే పరివాహక ప్రాంతాల్లో కేవలం 20 అడుగుల లోతులోనే నీరు పడుతున్నాయి. దీనిని బట్టి భూమి కింద కూడా ఈ నది యొక్క జల ప్రవహిస్తుందని మనం చెప్పవచ్చు. అందువలనే దీన్ని ఒక మిస్టీరియస్ నది అంటారు. ఈ నది ఎండిపోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పూర్తిగా అంతరించిపోతాయి. ఎందుకంటే అక్కడ జలాల కన్నా ఈ నది యొక్క వాటర్ మాత్రమే అక్కడ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఈ నది భారతీయులకు చాలా పవిత్రమైన నది. ఎందుకంటే ఇక్కడ మహాభారతం జరగటం, వేదాల్లో ఒకటైన ఋగ్వేదంలో దీని గురించి ప్రస్తావించటం. అలాగే యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు స్వర్గానికి వెళ్లే ముందు ఈ సరస్వతి నది మీదుగా వెళ్ళారని చెప్తారు. ఏది ఏమైనా సరస్వతి నది ఒక మిస్టీరియస్ నది. అలాగే మన భారతదేశపు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తుంది. 4000 సంవత్సరాల క్రితం ఈ నది ఎండిపోవటం వలన దీని యొక్క ఆనవల్లనే కాలం పూర్తిగా కప్పేసింది. అందువలన ఈ నది యొక్క స్వరూపం ఇప్పుడు భూమి మీద కనిపించదు.
కొన్ని అడుగుల లోపల మాత్రం ఈ నది యొక్క ప్రవాహక ప్రాంతాలు అలాగే ఆనవాళ్ళు కనిపిస్తాయి. దట్స్ ఇట్ గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.